సమాజంలో అప్పుడు జరుగుతున్నటువంటి అంశాలని స్పృశించారు. ముందు ముందు జరగబోయేటువంటివి ముందుగానే ఆలోచించి స్పృశించడం జరిగింది. అలాంటిదే ఒక సప్తపది తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక ప్రేమ పెళ్లి అనేది తనువులకు కాదు మనసులకు సంబంధించింది అని చాలా శుతిమెత్తగా చెప్పారు. అలాంటి స్టోరీ లైన్తోనే భాగ్యరాజా గారు ఒక మూవీ తీశారు, కానీ అది ఎండింగ్ వేరేలా ఉంటుంది. అంత ధైర్యం చేయలేకపోయారు. అంటే అది యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది ఎక్కడో ఒక భయం, కానీ మీరు ఆ ధైర్యం చేశారు. ఆయన ఆ సినిమా తీస్తున్నప్పుడే ఎండ్ అర్థం కాక మా సినిమా అడిగి తీసుకున్నారు ఆయన. నేను చేసేట మీరు ఇలాంటిదే, మీరు నేను చూడాలని చూపిస్తారా మీ క్లైమాక్స్. అప్పుడు మేము ఇచ్చాము మెడ్రాస్లో, చూసుకున్నారు ఆయన. ఆయన ఈజ్ అ గ్రేట్ రైటర్, గ్రేట్ డైరెక్టర్ అండ్ ఆల్ దట్. మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకు లేట్ ఎర్ర ఆన్ దిస్ సైడ్ ఈజ్ బెటర్, సేఫ్గా ఉంటే బెటర్ అని ఆయన అటు చేశాడు. అలాంటివి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? దీన్ని ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఎప్పుడైనా? ఇవన్నీ సినిమా తీయక ముందరే ఆలోచించవలసిన విషయాలు. సినిమా తీస్తున్నంతసేపు సందేహ ప్రాణిలాగా ఈ సరిగ్గా ఉడుకుతుందో ఈ కూరట తయారవుతుందో, ఈ వంట ఏమైపోతుందో అనే మొదలు పెట్టామంటే దరిద్రంగా తయారవుతుంది. అది ఇట్ షుడ్ బి ఆల్ రైట్ ఆప్టిమిస్టిక్గా ఆలోచించినప్పుడు, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ థింకింగ్లో ఉన్నప్పుడు 90% మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అది సప్తపదిలో మ్యారేజ్ వ్యవస్థ అంటే ఏమిటి, అట్లాగే మాంగళ్యానికి మరో ముడని ఇంకో సినిమా తీశాను. 3 ముళ్ళు వేసినంత మాత్రాన నా భార్య అని చెప్పడానికి నీకేం ఇది లేదు. అదో పాస్పోర్ట్ అనుకుంటున్నాము, వీసా. మళ్ళీ సపరేట్గా ఎంట్రన్స్ వీసా లాంటిది ఒకటి కావాలి. అది 4వ ముడి. అది ఏ పుజారి చెప్పడు, ఏ మంత్రోచ్చరణ ఉండదు, ఎవరు చూడరు చుట్టుపక్కల వాళ్ళు. అది నీ మనస్సుతో వేయాల్సిన ముడి. ఒక ప్రేమ, ఒక వాత్సల్యం, ఒక గౌరవం, ఒక స్త్రీ అంటే ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ క్లెయిమ్. అంటే మీ దగ్గర ఆన్సర్ కూడా ఉండాలి. మీ సినిమాలు ఏది చూసినా కూడా అంతర్లీనంగా సమాజానికి ఒక సందేశం ఖచ్చితంగా ఉండే తీరుతుంది. అలాంటి సబ్జెక్ట్స్నే మీరు ఎంచుకున్నారు. ఒక శుభలేఖ కావచ్చు, సూత్రధారుడు కావచ్చు, సప్తపది కావచ్చు, నేమ్ ఎనీ మూవీ. అది ప్రాధాన్యత మీరు ముందే అనుకొని అది తీసుకెళ్లే వాళ్ళ? ముందే అనుకుంటామండి, ఎప్పుడు ముందే అనుకుంటాం. ఒక భోజనానికి తప్ప, ఏదోటిస్తే తినచ్చు అని తప్ప. ఇట్లాంటి పనులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదానికి ముందరగా అనుకోకపోతే అవసరం వాడిని నమ్మి నేను కాదు కదా వాడు పెట్టుకునేది. నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తాను, నా డబ్బే కదా పోతుంది, నేను ఇవాళ తీస్తాను, ఇది బాగుండకపోతే మళ్ళీ ఇది మార్చేస్తాను అనుకోవటానికి సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఫర్ మీ, సో ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, హీ షుడ్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. మీ సినిమాలు చేయడానికంటే ముందు చూసిన ఆ నటీనటుడు వేరు, మీ సినిమాతో వాళ్ళలో చూసిన కోణాలు వేరుంటాయి. ప్రతి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ కూడా యాక్సెప్ట్. ఎస్. సో వాళ్ళలో అలాంటి కోణాన్ని ఎలా వెలికి తీస్తారు? ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలా ఉండాలో అనే ముందర నాకు ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఈ క్యారెక్టర్ ఇట్లాగే ఉంటుంది, ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఇంత అణకువగా ఉంటుంది, లేదా ఇంత అగ్రెసివ్గా ఉంటుంది, ఇంత పింకీగా ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ముందర నాకు ఒక కంప్లీట్ ఐడియా కనుక ఉంటే, నేను నా బిజినెస్ యాజ్ ఎ డైరెక్టర్ is to inject all these qualities into the